గ్రేట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ యేసు రక్తంతో, దేవుని యొక్క రక్తం ద్వారా కొనబడిన బిడ్డలందరి జీవితంలోనికి విడుదల చేస్తున్నా. దేవుని యొక్క పవర్ఫుల్ గ్లోరియస్ థింగ్స్, గ్లోరియస్ డోర్స్ ని నేను ఓపెన్ చేస్తున్నా వీళ్ళకు తండ్రి. దేవుని యొక్క మిరకల్స్ గురించి కానీ, దేవుని గురించి కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఒక లిమిటెడ్ గా వీళ్ళు ఉండకుండా, ఒక లిమిటెడ్ గా వీళ్ళు బ్లెస్సింగ్స్ ని అభిషేకంతో దేవుని బిగ్ గా పెట్టి, బిగ్ గా బ్లెస్సింగ్స్ ని డిక్లేర్ చేసేటువంటి అభిషేకాన్ని యేసు నామములో వీరందరికీ నేను రిలీజ్ చేస్తున్నా. జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి ఈ సీజన్ లో. దేవుని యొక్క పిల్లలారా, మీకోసం దేవుడు అన్ని ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. అది నీ జాబ్ లో గానీ, మ్యారేజ్ లో గానీ, నీ ఫ్యామిలీలో గానీ, నీ స్పిరిచువల్ లైఫ్ లో గానీ ప్రమోషన్స్ నేను రిలీజ్ చేస్తున్నా. ప్రమోషన్స్ ని యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. ఆ రొట్టెను, దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని నేను బ్లెస్ చేస్తున్నా. అది నీ ఆత్మకు, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చును గాక. అది నీ యొక్క ఇన్నర్ సెన్సెస్ కి మంచి ఆహారంగా మార్చబడును గాక. నీ యొక్క ఇన్నర్ సెన్సెస్ దేవుని యొక్క లివింగ్ పవర్ తోటి ఓపెన్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నీ యొక్క కళ్ళతోటి లివింగ్ ఏంజల్స్ ని చూసేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. మైటీగా మిరకల్స్ ని రిలీజ్ చేస్తున్నా యేసు నామములో. పవర్ఫుల్ గా దేవుని యొక్క లివింగ్ అనేటింగ్ రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. కమ్యూనియన్ ఈ రోజు బ్లెస్ అవుతుంది. నీ దగ్గర, నీ చేతిలో ఉన్న ఆ కమ్యూనియన్ దేవుని యొక్క శరీరం మారిపోయి అది దేవుని యొక్క బ్లడ్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడే దేవుని యొక్క రక్తంగా, ఆయన శరీరంగా మార్చబడింది. నేను నమ్ముతున్నా, నేను చూస్తున్నా. నేను ఏదైతే నేను చూస్తున్నానో నువ్వు నువ్వు తీసుకో, దాన్నే నువ్వు రిసీవ్ చేసుకో. తండ్రి స్తోత్రాలు. నువ్వే ఫస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయినావు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వే ఫస్ట్గా వధించబడ్డావు. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మేమందరము దాన్ని తింటున్నాం. లివింగ్ బ్లడ్, అది లివింగ్ బాడీ. దాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు లివింగ్ పవర్ తోటి ఉండేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. హెడ్ టు టో, నడి అరికాలు మొదలుకొని, నడినెత్తులు మొదలుకొని బాడీలో దేవుని యొక్క హీలింగ్ అనేటివి చొచ్చుకొని వెళ్ళేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ఆ పిల్లలారా, ఈ సీజన్ లో మైటీ మిరకల్స్ రిలీజ్ అవుతాయి. హీలింగ్స్ అనేవి అసలు పవర్ఫుల్ గా రిలీజ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ అయినా, 50 years అయినా నేను చెప్తున్నా, జస్ట్ నౌ, ఇప్పుడే, రైట్ నౌ, ఇప్పుడే దేవుని యొక్క హీలింగ్ ఏంజల్స్ మూవ్ అవుతున్నారు. అది నీకు 50 years నుంచి ఉన్న డిసీజ్ అయినా దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన హీలింగ్ పవర్ తోటి నువ్వు ఇప్పుడే కంప్లీట్ స్వస్థతను నువ్వు పొందుకుంటున్నావు. చెప్పు, థ్యాంక్ యూ జీసస్. నా 50 years లేదా నా 40 years లేదా నా 30 years వరకు ఉన్న ఈ డిసీజ్ ఇప్పుడే అది వెళ్ళిపోయి క్యాన్సిల్ అయ్యి నీ హీలింగ్ ఏంజిల్ వచ్చి నన్ను తాకి నాకు హీలింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు. దేవుని యొక్క హీలింగ్ స్వస్థత పవర్ఫుల్ గా రిలీజ్ అవుతుంది. అది ఏ చిన్నది, నీ చిన్న కడుపు నొప్పి చిన్నది ఏదున్నా కూడా నీ బాడీ అంతా దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి స్కాన్ చేయబడుతుంది. టోటల్ గా హీలింగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎవ్రీ ఆర్గన్ దేవుడు తన యొక్క స్పిరిట్ పవర్ తోటి టచ్ చేస్తున్నాడు. నీ వెయిన్సే గాని, నీ యొక్క హార్ట్ లో గాని, కిడ్నీలో గాని, నీ థ్రోట్ లో గాని, నీ బాడీలో ఎక్కడ ఏ సిక్నెస్ ఉన్నా యేసు నామములో నేను ఇప్పుడే శపిస్తున్నా. దేవుని బ్లడ్ తోటి నేను దాన్ని విరగొడుతున్నా. ఆ సౌండ్ ని నేను వింటున్నా. బ్రేక్ అయిపోయిన సౌండ్ నేను వింటున్నా. ప్రతి ఒక్క సిక్నెస్ ఈ టైంలో వెళ్ళిపోతుంది. ప్రభువా నీకు స్తోత్రాలు. నువ్వు పొందిన దెబ్బల వలన స్వస్థత, హీలింగ్, స్వస్థత, హీలింగ్ అనైంటింగ్, హీలింగ్ పవర్, హీలింగ్ ఏంజిల్ యేసు రక్తంతో ఇప్పుడే నా బిడ్డల యొక్క లైఫ్స్ లోనికి ఇప్పుడే నేను రిలీజ్ చేస్తున్నా. ప్రతి సిక్నెస్ క్యాన్సిల్ అయ్యి దేవుని యొక్క స్వస్థత కంప్లీట్ గా హీల్ అవుతుంది. కంప్లీట్ గా హీల్ అవుతున్నా. కంప్లీట్ గా నువ్వు హీల్ అవుతున్నావు. 1 week నుంచి స్టమక్ పెయిన్, సివియర్ గా స్టమక్ పెయిన్, సంబడి ఎవరు దేవుని యొక్క స్వస్థత పవర్ ఇప్పుడే రిలీజ్ అవుతుంది. ఇప్పుడే టోటల్ గా నువ్వు హీల్ అయిపోతున్నావు. బ్యాక్ పెయిన్ హీల్ అవుతుంది. నీ కిడ్నీలో పెయిన్స్ అనేవి టోటల్ గా హీల్ అయిపోతున్నావు. నా పిల్లలారా, మీకు బాడీలో ఎప్పుడు కూడా బాడీ పెయిన్స్ ఉంటాయి. సంబడి ఎవరు ఒక పాపకి బాడీలో ఏ సిక్నెస్ అని కాదు, నీ బాడీలో అట్లా పెయిన్స్ ఉంటాయి. ఎప్పుడు నీ జాయింట్స్ దగ్గర గానీ బాడీలో ఆ పెయిన్స్ ఉంటాయి. నేను ఇప్పుడే దేవుని తోటి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నా. అమ్మా ఎవరు? శిల్ప నేను ఇప్పుడే నీ మీదకి నేను హీలింగ్ అనేది రిలీజ్ చేస్తున్నా. శిల్ప ఉన్నావా? యేసు నామములో
శరీరాన్ని నేను ఇప్పుడే తాకుతున్నా. యేసు రక్తంతో ఇప్పుడు పెయిన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయేటట్లు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని యొక్క బ్లడ్, దేవుని యొక్క నామంలో నీ బాడీ మీదకి నేను రిలీజ్ చేస్తున్నా. ఇవి ఎన్నడూ మళ్ళా నీ నోటి నుంచి రిపీట్ అవ్వు. అంటే కంప్లీట్ హీలింగ్ నీ బాడీ మీదకి రిలీజ్ అవుతుంది. స్తోత్రాలు పెట్టిన కంప్లీట్ గా హీల్ చేసినాను. ఇంకా తండ్రి నేను ఫైనాన్షియల్ గా ప్లస్ చేస్తున్నా. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ నీడ్ ఏసునామంలో రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తుంది. పిచ్చి పిచ్చిగా అద్భుతాలు, ఫైనాన్షియల్ మిరకల్స్ ఏసునామంలో రిలీజ్ చేస్తుంది. ఏసు రక్తంతో ప్రతి ఒక్కరు ఆమేన్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు బ్లెస్ అవుతున్నారు. దేవుని యొక్క కృప ద్వారా ఆమేన్ గ్రేట్ థింగ్స్ రిలీజ్ చేయమని, ఇంకా స్టడీస్ ఎగ్జామ్స్ రాసే పిల్లల గురించి నేను ప్రార్థిస్తున్నా. ప్రభావ ఏసు నామంలో వీళ్ళు ఏదైతే ఎంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ యొక్క నామంలో అంత విజ్డమ్ ని ఆ బిడ్డలందరికీ కూడా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. మైటీ పవర్ఫుల్ అని అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లోకి స్పెషల్ గా రిలీజ్ చేయమని నీకు వందనాలు చెల్లిస్తూ, దేవుని యొక్క గ్లోరియస్ టెస్ట్ ఫైర్స్ లాగా ఉండేటట్టు నేను డిక్లేర్ చేస్తున్నా. ఆ పిల్లలారా మళ్ళీ చెప్తున్నా లివింగ్ సాక్రిఫైస్, లివింగ్ టెస్ట్ ఫైర్స్ లాగా ఏ విధంగా యేసు క్రీస్తు యొక్క శిష్యులు ఉన్నారో సెకండ్ కమింగ్ లో నేను ఇప్పుడు మీ అందరి మీద అదే టెస్ట్ మనీని నేను డిక్లేర్ చేస్తున్నాను. యేసు నామములో సెకండ్ కమింగ్ లో మీరు అందులో పార్టేకర్స్ గా ఉండి దేవుని యొక్క పవర్ ని లివింగ్ టెస్ట్ రిలీజ్ చేసే విధంగా ప్రతి ఒక్కరిని నేను ఈరోజు స్పెషల్ గా బ్లెస్ చేస్తున్నాను. తండ్రి నీకు ఆమేన్ స్పెషల్ గా బ్లెస్ చేయమని చేసి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్